తెలంగాణ రాష్ట్రంలో బీసీల చైతన్యాన్ని గుర్తించిరు అనటానికి నిన్న జరిగినటువంటి దాడే సంకేతంగా భావిస్తూ ఉన్నాం. మరి వాళ్ళ నల్లగొండ జిల్లాలో బీసీ వాదాన్ని ఎత్తుకున్న ఏ ఒక్కరిని కూడా భూమి మీద ఉంచినటువంటి చరిత్ర ఈ జిల్లాలో ఉన్నటువంటి రెడ్లు కావచ్చు, ఈ రాష్ట్రాన్ని వెళ్ళినటువంటి రెడ్లు అది సొంతమైనటువంటి విషయం గత చరిత్ర చెప్తా ఉంది. మరి ముఖ్యంగా తీన్మార్ మల్లన్న గారి నాయకత్వంలో జూలై 5వ తారీఖున పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మెజార్టీ వర్గాలని ఐక్యం చేసే దిశగా జరుగుతున్నటువంటి పోరు మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అగ్రవర్ణ పార్టీల కళ్ళల్లో పడ్డది. కాబట్టి ఇవాళ మరి గతంలో ఉన్న ప్రభుత్వాలు పోలీసులు ఏజెంట్లుగా గుండాలను తయారు చేసుకొని ఆ గుండాల పేర్లతోని అనేక మంది మా బీసీ బిడ్డల్ని పొట్టన పెట్టుకున్నటువంటి చరిత్ర భువనగిరి గడ్డ. మరి ఆ భువనగిరి గడ్డ సాక్షిగానే మరి ఆ అమరుల యొక్క త్యాగాల ఫలితాలు వృధా కాకుండా, త్యాగాలు వృధా కాకుండా ఉండాలనేటటువంటి ఆలోచనతో మరి జూలై 5న సభ పెట్టుకోవడం జరిగింది. ఆ సభను విచ్ఛిన్నం చేయడం కోసం, బీసీలలో భయాందోళనను సృష్టించడం కోసం మరి వాళ్ళ ఈ రాష్ట్ర ప్రభుత్వం సూర్యాపేటలో ఉన్నటువంటి అధికార పార్టీకి సంబంధించినటువంటి గుండాలు మరి పోలీసులను వాళ్ళు ప్రజలను రక్షించేటటువంటి రక్షకులుగా ఉండాల్సినటువంటి వాళ్ళని మరి వాళ్ళ చేతుల్లో పెట్టుకొని ప్రజలను భక్షించే విధంగా, దొంగలకు సద్దులు మోసే విధంగా మరి సూర్యాపేటలో తప్పుడు భూములు రిజిస్ట్రేషన్ చేసి మరి దేశాలు దాటిపోయి అమెరికాలో నివాసం ఉంటున్నటువంటి వాళ్ళ మీద మరి అక్కడ ఉన్నటువంటి ప్రజలు అనేక ఫిర్యాదులు చేస్తే ఎఫ్ఐఆర్లు కట్టిపెట్టి నేటికి వాళ్ళని రిమాండ్ చేయకుండా వాళ్ళు ఇక్కడ అందుబాటులో లేరని మరి తెలియజెప్తూ మరి నిన్ననే అక్కడ ఉన్నటువంటి ఇంకొంతమంది బాధితులు హెచ్ఆర్సీకి కూడా పోయి ఫిర్యాదు చేయడం జరిగింది. ఎప్పుడో 2018లో కొనుగోలు చేసినటువంటి స్థలాల మీద మరి వాళ్ళు అక్కడ ఉన్నటువంటి రెడ్లు గతంలో ఉన్నటువంటి మంత్రి జగదీష్ రెడ్డి మరి మన దివంగత దామోదర్ రెడ్డి గారి తనయుడు రెడ్లందరూ ఐక్యమై మరి బీసీలని అణిచివేయాలనేటటువంటి కుట్రతోని ఇవాళ తీన్మార్ మల్లన్న గారి నాయకత్వంలో మరి నేను యాక్టివ్గా పనిచేస్తున్నటువంటి సందర్భంలో మరి నా పునాదులు పునాదులు లేకుండా చేయాలనేటువంటి దుర్మార్గమైన ఆలోచనతో మరి వందల మంది, వేల మంది ప్రజల సమక్షంలో ప్రజల సమస్యల మీద పోలీసులు పట్టుకోవాల్సినటువంటి దొంగల్ని ప్రజలే వచ్చి కాపలా ఉండి సబ్ రిజిస్టర్ ఆఫీస్ కాడ మరి మీరు అమెరికా నుంచి ఇచ్చినట్టు వాళ్ళు మేము పట్టిస్తామని చెప్తే ఓకే అని చెప్పి వచ్చి మరి మమ్మల్ని తీసుకొని వచ్చి పోలీస్ స్టేషన్లో కుక్కి మళ్ళీ వాళ్ళతోని రిజిస్ట్రేషన్ చేపేయటం అంటే ఈ వ్యవస్థ ఎటుపోతుందో ఒకసారి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మరి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ప్రజలందరూ ఆలోచన చేయాలి. ఇవాళ ఎవరి కోసం ఈ ప్రభుత్వాలు పనిచేస్తూ ఉన్నాయి. ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు నిన్న అక్కడ ఉన్నటువంటి సందర్భంలో ఆత్మాభిమానాన్ని చంపుకొని అధికారం అనేటటువంటి ఒత్తిడితోని ఇవాళ పేద వర్గాల నోట్లో మన్ను పోసి వాళ్ళ భూములు మరి దొంగల చేతిలోకి పోతూ ఉంటే కూడా మరి ఆ దొంగలకు ఒత్తాసు పలకాల్సిన స్థితిలోకి వాళ్ళు రావడానికి గల కారణం ఇవాళ మెజార్టీ వర్గాలమైనటువంటి మనం ఓటేసి వాళ్ళకు అధికారాన్ని చేతిలో పెట్టడమే కదా అనేటటువంటి వాస్తవాన్ని కూడా గ్రహించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ లేదు వజ్ర ఎస్టేట్ కాడికి మీరెందుకు వీళ్ళు వజ్ర ఎస్టేట్ తోటి మీకేం సంబంధం? సో ఆ భూమి ఎన్ని ఎకరాల భూమి, సర్వే నెంబర్ ఏంటిది, ఎందుకు ఆ వివాదం ఏంటిది? వజ్ర ఎస్టేట్స్ అనేది సూర్యాపేటలో పెద్ద వెంచరు. అందులో అనేక మంది ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఎప్పుడో 10 సంవత్సరాలకు ముందే కొనుగోలు చేసి నిర్మాణాలు అయిపోయి ఇండ్లు ఉండి అక్కడ జీవనాన్ని గడుపుతున్నటువంటి వజ్రా హోమ్స్. మరి అట్లాంటి దాంట్లో నాకు సంబంధం లేదు. నేను అందులో ఒక భాగస్వామిని. నేను మీడియేటర్గా ఉండి వెళ్ళిపోయినటువంటి వెంచర్ అది అయిపోయి 15 ఏళ్ళు అయిన తర్వాత ఈ రెడ్డి వర్గ నాయకులందరూ కూడా నన్ను దృష్టిలో పెట్టుకొని రాజకీయంగా నేను చేస్తున్నటువంటి పోరాటాలను తట్టుకోలేక అక్కడ వజ్రా హోమ్స్లో నాకేదో సంబంధం ఉన్నట్టుగా అనేక మార్లు అనేక ఇష్యూస్ చేయడం జరిగింది. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ అంతా కూడా రోడ్ల మీదకి వచ్చి వాళ్ళకు ఉన్నటువంటి ఆధారాలన్నిటిని కూడా మరి కలెక్టర్కి ఇవ్వడం జరిగింది, ఎస్పీకి ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఎవరైతే ఇప్పుడు మళ్ళీ నిన్న డిస్టర్బ్ చేసారో వాళ్ళ మీద ఎఫ్ఐఆర్లు అయినాయి.
2 ఎఫ్ఐఆర్లు కూడా అయినాయి. వాళ్ళ మీద నల్లు ఉమాజ్యోతి రెడ్డి అనేటటువంటి ఆమె అమెరికాలో నివాసం ఉంటుంది, అమెరికా సిటిజన్ ఆమెకి ఇక్కడ ఏమున్నదో ఏమో కూడా తెలియదు. అట్లాంటి ఆమెను తీసుకొని వచ్చి మళ్ళీ దాన్ని డిస్టర్బ్ చేస్తే అక్కడ బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజలు డిస్టర్బ్ అవుతారు అనేటటువంటి కోణంలో ఇవాళ అక్కడ ఉన్నటువంటి రెడ్డి వర్గాలు 2 కూడా అధికార కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ 2 కలిసి చేస్తున్నటువంటి కుట్రని మరి అక్కడ ఉన్నటువంటి బీసీ బిడ్డల్ని కాపాడాల్సినటువంటి బాధ్యత తెలంగాణ రాజ్యాధికార పార్టీగా ఇవాళ మేము వాళ్ళ ముందుండి మరి మేము కొట్లాడుతున్నటువంటి సందర్భంలో నిన్న ఈ దాడి జరిగింది అనేది వాస్తవం. అక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా తెలుసు. అక్కడ ఖాళీ స్థలంగా క్రియేట్ చేస్తూ ఉంటే సబ్ రిజిస్ట్రార్ దగ్గరికి పోయి మేము జియో ట్యాగ్ పెడతారు కదా, జియో ట్యాగ్ తీసుకొస్తానికి మీరు లైవ్ లొకేషన్కి రండి అంటే కూడా ఇక్కడ ప్రభుత్వం ఏం చెప్తే గదే జరుగుతుంది. ఇక మీకు తెలవందా అనే మాట స్వయంగా వారన్న మాట కూడా రికార్డ్ చేసుకొని రావడం జరిగింది. పోలీసులు అక్కడ ఉన్నటువంటి అధికార పార్టీ తొత్తులుగా మారి సిఐ వెంకటయ్య గారు, సిఐ రాజశేఖరు, అదేవిధంగా ఎస్ఐలు ఏడుకొండలు, శివతేజ, అదేవిధంగా ఇంకా 3-4 వివిధ పోలీస్ స్టేషన్ నుంచి ఒక 5-6 ఎస్ఐలు, 10-20 మంది పైచిలకు లోకల్ కానిస్టేబుల్, అదేవిధంగా మిలిటరీ బలగాలను కూడా తీసుకొని వచ్చి మేము ఏం చెప్పలే, న్యాయంగా వాళ్ళు వస్తే వాళ్ళతో మేము మాట్లాడతాం, వాళ్ళ డాక్యుమెంట్లు ఆడ పెట్టండి, అక్కడ ఉన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీల డాక్యుమెంట్లు ఆడ ఉన్నాయి, ఈ డాక్యుమెంట్లు ఆ డాక్యుమెంట్లు చూసిన తర్వాత మీరు తేల్చండి. కానీ వన్ సైడు మీరు వాళ్ళని ప్రొటెక్ట్ చేసి మరి కాపాడాల్సిన ప్రజల్ని పక్కకు నీకి వాళ్ళని తీసుకుపోయి చేస్తే బాగుండదని మాత్రం మేము అక్కడ నిరసన కూడా తెలపలే, పోలీసులకే విజ్ఞప్తి చేసినాం. అన్ని రికార్డులు కూడా అక్కడ ఉన్నాయి. అయినా ఆయన పైనుంచి మాకు హుకుం జారీ చేసిరు, మేము ఎట్టి పరిస్థితులు అది చేసి తీరాల్సిందే అనేటటువంటి దుర్మార్గమైనటువంటి మాటలు మాట్లాడి మమ్మల్ని అందరినీ కూడా చిన్నాభిన్నంచి లాస్ట్కు మా పరిస్థితి ఆందోళనకరంగా ఉంది, హాస్పిటల్కి పంపించమన్నా కూడా మేము తీవ్రవాదుల మాదిరిగా మమ్మల్ని తీసుకుపోయి ఆ విజువల్స్ కూడా ఉంటాయి అందులో పడేసి చివరి క్షణంలో నేను ఆపస్మరక స్థితిలోకి పోయిన తర్వాత అక్కడ మా ప్రజలందరూ మొత్తుకున్న తర్వాత నన్ను తీసుకుపోయి ఏరియా హాస్పిటల్లో అడ్మిట్ చేయడం జరిగింది. ఇది అగ్రవర్ణ పార్టీల యొక్క కుట్ర. ఈ అగ్రవర్ణ పార్టీలు ఎన్ని దాడులు చేసినా, ఎన్ని కుట్రలు చేసినా ఈ రాష్ట్రంలో బీసీలకు రాజ్యాధికారం తథ్యం అది 2029లే. కాబట్టి వాళ్ళ పాపాలు పండుతూ ఉన్నాయి కాబట్టి ఈ రకమైనటువంటి దాడులకు పూనుకుంటూ ఉన్నారు. కాబట్టి నేను ఒకటే చెప్తా ఉన్నా, సూర్యాపేటలో రేపు పొద్దుగాల గౌరవ కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, మీరు ఏదైతే వజ్రాహం సంబంధించిన దాంట్లో ఇన్ని కేసులు కోర్టులలో కేసులు నడుస్తూ ఉన్నాయి, పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్లు పెండింగ్లో ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాక కూడా అంత అత్యుత్సాహం ఏంది? అయినప్పటికీ చెప్తా ఉన్నాం, ప్రజల పక్షాన మేము నిలబడేది పక్క. రేపు అక్కడ ప్రజాక్షేత్రంలో మరి మీడియా సమక్షంలో మీరు ఆ యొక్క వజ్రహంసకు వస్తే మేము దేనికైనా సిద్ధం. ప్రభుత్వమే కలెక్టర్ గారు చొరవ తీసుకొని ఈ విషయం మీద పూర్తి విచారణ చేయాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో వాస్తవాలు ఈ సమాజానికి తెలియజేయడం కోసం అన్ని రకాల కార్యక్రమాలకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ పూనుకుంటుంది. ఖచ్చితంగా పేద వర్గాలకు అన్యాయం జరిగితే సహించేది లేదు. ఇప్పటికే 80 ఏళ్ళు గడిచిపోయింది, ఇక మేము సహించేది లేదు. బరాబర్ తెలంగాణ రాష్ట్రంలో బీసీలం ఐక్యం అవుతా ఉన్నాం. తీన్మార్ మల్లన్న గారి నాయకత్వంలో 2029లో అధికారం మాదే, మీరు అధికారం సొంతం అనే విధంగా గత ప్రభుత్వం చేసినటువంటి దుర్మార్గాలు తెలుసు. ఇక నేను ఉన్నంతకాలం నేనే ఉంటా అనుకుంటే తీసుకుపోయి కాళేశ్వరంలో పాతి పెట్టేటువంటి చరిత్ర తెలంగాణలో ఉన్నటువంటి మెజార్టీ ప్రజలది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి కూడా మీ మీద ప్రేమతో ఓట్లేయలేదు. ప్రత్యామ్నాయంగా తీన్మార్ మల్లన్న గారు ఆనాడు తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీని బంధపెట్టకపోతే మా వర్గాలకు బతుకులు లేదని మరి ఇవాళ మీ వెంట నడిస్తే మీకు అధికారం వచ్చింది. అలాంటి మమ్మల్ని ఇవాళ పాతి పెడదాం అనుకుంటే మిమ్మల్ని ఈ ప్రాంతంలో లేకుండా చేస్తామని తెలియజేస్తున్నాం. స్టేట్మెంట్ ఏం కనబడట్లేదు కదా ఈ దాడి పైన కానీ ఉంటుంది. మా పార్టీ అధ్యక్షుడు మాట్లాడుతున్నారు, మా పార్టీ అంతా ఇవాళ మాకు అండగా ఉంది. ఇవాళ నా వెంట నడుస్తున్నాం అది మా పార్టీనే. మా పార్టీ అధ్యక్షుడు కూడా సరే ఇవాళ అందుబాటులో లేడు. ఖచ్చితంగా వారి నాయకత్వంలోనే ఈ అగ్రవర్ణాల దాడులని అరికడతాం. మా బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాలకు రాజ్యాధికారాన్ని తెచ్చి తీరుతాం. మీరు చెప్పిన మాటలు 2 మాటలు ఉన్నాయి. విషయం ఏంటంటే ఒకటేమో అధికార పార్టీకి చెందిన సర్వోత్తమ్ రెడ్డి, తర్వాత ప్రతిపక్షానికి చెందిన జగదీష్ రెడ్డి. అంటే ఇప్పుడు 2 వాళ్ళిద్దరు ఒకటి అవుతున్నారా లేకపోతే ఏం పరిస్థితి? అసలు ఈ రాష్ట్రంలోనే బీసీ ఎస్సీ ఎస్టీల కదలికలు మొదలైన నాటి నుండే ఎక్కడికక్కడ అంతర్గతంగా వాళ్ళు ఐక్యమవుతా ఉండరు. 2 వేరే వేరే పార్టీలు వాళ్ళకి ఇక పార్టీలు ఇవాళ ఈ రాష్ట్రంలో మీరు నేను చెప్తున్నా, సూర్యాపేటలో నేను నిరూపించడానికి సిద్ధంగా ఉన్నా. నిన్న జరిగిన ఇష్యూలో గతంలో అదే నల్లు ఉమాజ్యోతి రెడ్డి అనేటామని
జగదీశ్వర్ రెడ్డి తీసుకొని వచ్చి 2023లో నా మీద ఎఫ్ఐఆర్ చేయించిండు. అదే నల్లు ఉమాజ్యోతి రెడ్డి ఇవాళ సర్వోత్తం రెడ్డి ఎంట పెట్టుకొని తిరుగుతూ ఉండు. అంటే ఒక్కసారి ఆ సూర్యాపేట ప్రజలందరూ కూడా అర్థమైంది, రాష్ట్ర ప్రజలు కూడా అర్థం కాలే. నల్లు ఉమాజ్యోతి రెడ్డి అనేటటువంటి ఆమె 2023లో తెలంగాణ రాష్ట్ర సమితి మీద నేను తిరుగుబాటు చేసిన క్షణంలో నా మీద పెట్టిన తప్పుడు కేసులలో ఆమె ఒక ఆమె. ఆ తర్వాత తప్పు తెలుసుకొని వచ్చి కాంప్రమైజ్ అయితే అని వచ్చినటువంటి ఆమెను పట్టుకొని పోయి మళ్ళీ సర్వోత్తం రెడ్డికి కల్పిస్తే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి నువ్వు జానేతో కాంప్రమైజ్ కావద్దు, మేము ఎంట ఉంటామని చెప్తే మళ్ళీ సర్వోత్తం రెడ్డి ఎంట తిరుగుకుంటూ ఇవాళ సర్వోత్తం రెడ్డితోని మళ్ళీ మా ప్రజల మీద దాడి చేస్తూ ఉంది. అంటే ఇంటర్నల్గా వాళ్ళకు ఐక్యత ఉందనేటటువంటిది అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అర్థమైంది. దానికి కారణం సూర్యాపేటలో బీసీ వాదాన్ని ఎత్తుకొని ఒట్టెజాన యాదవ్ మాకు ఎదురుగా నిలబడుతురు. అంటే వాళ్ళ ఎంట ఉన్నంతకాలం ఒట్టెజానే అంటే ఇవాళ దామోదర్ రెడ్డి ఎమ్మెల్యే అయ్యేదంటే జానే పాత్ర క్రియాశీలకం అక్కడున్న దామోదర్ రెడ్డి చెప్పాల్సిందే, దామోదర్ రెడ్డి కుటుంబం చెప్పాల్సిందే. జగదీశ్వర్ రెడ్డి ఎమ్మెల్యే గెలిచిందంటే జానే పాత్ర ఏంటంటే అక్కడ ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. కానీ వీళ్ళని ఎంతకాలం మనం ఎత్తుకొని భుజాల మీద మోయడమే తప్ప మన వర్గాలకు ఏదైనా మేలు జరుగుతుందంటే వీళ్ళు దాన్ని ఒప్పుకునే పరిస్థితులు లేరు. కాబట్టి అది గమనించిన వ్యక్తిగా ఈ రాష్ట్రంలో మెజార్టీ వర్గాలకు అధికారం రావాలనేటటువంటి తపనతో చేస్తున్నటువంటి పోరాటంలో మరి మల్లన్నతో కలిసిపోతున్నా కాబట్టి ఇవాళ వాళ్ళందరూ కూడా ఐక్యమై వాళ్ళకు ప్రత్యామ్నాయం వాళ్ళకు ప్రతిపక్షం అంటే ఇవాళ బీసీల ఎజెండాతో ముందుకు పోతున్న రాజ్యాధికార పార్టీ. కాబట్టి అక్కడ రెడ్డి వర్గాలన్నీ కూడా ఐక్యమై ఇవాళ గతంలో ఏ రకంగానైతే ఇవాళ మీరు చూడండి ఎక్కడ కానీ ఈయన రేవంత్ రెడ్డి గారు నేను అధికారంలోకి వస్తే వారం తిరగక ముందే వీళ్ళందరినీ జైల్లో పెడతా అన్నాడు. ఎన్ని జైళ్ళలో నింపిండి వీళ్ళని? మళ్ళీ ఇవాళ ఇంటర్నల్గా అండర్స్టాండింగ్తో ఇక్కడ మీరు కాకపోతే మేము కాకపోతే మీరు కానీ మరో వర్గం అధికారంలోకి వస్తే మన బతుకులకు మరి గ్యారంటీ లేదనేటటువంటి వాస్తవాన్ని గ్రహించి వాళ్ళ అండర్స్టాండింగ్తో వాళ్ళ ఈ రాష్ట్రంలో పరిపాలన జరుగుతూ ఉంది. అది మా బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈ అగ్రవర్ణ పాలకుల బుద్ధి చెప్పేటటువంటి సమయం దగ్గరలోనే ఉంది. ఈ దాడులతోని కుట్రలతోని ఈ హత్యలతోని ఏది సాధించలేరు. గతంలో చరిత్ర అనేక సందర్భాలలో పునరావృతం అవుతూ ఉంది. ఏ వైపుగా ప్రయాణం చేసినోడు ఆ వైపుగానే అంతమందక తప్పదు. ఇప్పటి వరకు మా వర్గాల గొంతు నమిలి వీళ్ళు అధికారాన్ని అందుకురు. ఇవాళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నడుస్తున్నటువంటి రోజులు కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఇంకా గొంతు నమ్ముతా అంటే మా ప్రజలు ఊరుకునే పరిస్థితి లేదు. మరో తమిళనాడు కాబోతా ఉంది తెలంగాణ రాష్ట్రం అనేది వాస్తవం.